డయాబెటీస్ అంటే అందరూ ఒకటే అనుకుంటున్నారు. దానిలో టైప్స్ ఉన్నాయని మీకు తెలుసా? హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీ కార్తిక్ ప్రతాప, జనరల్ ఫిజిషియన్ అండ్ సర్టిఫైడ్ ఇన్ డయాబెటాలజీ, శ్రీ క్లినిక్, ఎల్బీ నగర్. డయాబెటీస్‌లో చాలా మందొచ్చి, సార్ మాకు షుగర్ ఉందని చెప్పారు. మేము టైప్ 1 టైప్ 2 అని అడుగుతూ ఉంటాం. సో బేసిక్‌గా షుగర్ లోపల టైప్ 1, టైప్ 2 కాదు, ఇంకొక 2, 3 రకాలున్నాయి. అవేంటి అంటే ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్. ఇవి సాధారణంగా చాలా యంగ్ ఏజ్‌లో, చాలా వరకు పిల్లల్లోనూ, యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంటాయి. దీనికి కారణం బాడీ లోపల ఇన్సులిన్ అసలు లేకపోవడం. అంటే బాడీలో ఇన్సులిన్ తయారీ తగ్గిపోవడం వల్ల గానీ, లేకపోతే పుట్టిన ఇన్సులిన్‌ని బాడీ చంపేస్తుండడం వల్ల కానీ జరుగుతుంది. వీళ్ళకి ఇన్సులిన్ మాత్రమే కావాలి. వీళ్ళకి టాబ్లెట్స్ పనిచేయవు. సో అందుకని వీళ్ళు టైప్ 1 కింద వస్తారు. టైప్ 2 డయాబెటీస్. వీళ్ళ లోపల షుగర్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఇన్సులిన్ ఉంటుంది. కానీ ఈ బాడీ లోపల ఇన్సులిన్ని రిలీజ్ చేసే పద్ధతి డిస్టర్బ్ అవ్వడం కానీ, లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉండడం వల్ల కానీ మనకి సిమ్టమ్స్ వస్తాయి. వీరి కోసం మనం టాబ్లెట్స్ అవి ఇచ్చి ఇన్సులిన్ పందనాన్ని మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తాం. సరే, ఇవి రెండు కాకుండా ఇంకేమున్నాయి? అది గెస్టేషన్ డయాబెటీస్. అదేంటంటారా? ప్రెగ్నెన్సీలో మాత్రమే వస్తుంది, మోస్ట్లీ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్లో, అండ్ ప్రెగ్నెన్సీ అయిపోగానే నార్మల్ అయిపోతుంది. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళలో ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది. అండ్ అన్కంట్రోల్డ్ గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్ పుట్టే పిల్లల్లో రిస్క్ ఆఫ్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా కొంతమంది జెనెటికల్గా వచ్చే డయాబెటీస్ వల్ల, కొంతమంది వేసుకునే మందుల వాటి వల్ల డయాబెటీస్ రావచ్చు. సో అన్ని డయాబెటీస్లు ఒకే టైప్ కింద రావు. మీ డయాబెటీస్ టైప్ మీకు తెలిస్తే దాని ట్రీట్మెంట్ కోసం మీరు చేసే ప్రయత్నం కూడా మారుతుంటుంది. దయచేసి డయాబెటీస్ అన్నింటినీ ఇన్సులిన్ గానే చూడకండి. డయాబెటీస్ లో మీ టైప్ బట్టి ట్రీట్మెంట్ మారుతుందని తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని మీకు తెలిసిన షుగర్ పేషెంట్స్ కి ఫార్వర్డ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే దయచేసి మా పేజ్ ని ఫాలో అవ్వండి.